హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఇక్కడైతే ఈవినింగ్ నేను మా మమ్మీ అయితే ఏమైనా తిందాము అనేసి బయటికొచ్చాము. ఇదైతే శివరామరెడ్డి స్వీట్స్ అనమాట. లోపలికి వెళ్ళంగానే నేనైతే ఈ పంకిన్ సీడ్స్ ఈ సీడ్స్ దగ్గరికైతే నేనొచ్చాను. వెనకాల నుంచి అమ్మ అక్కడ పెట్టు అనంగానే ఇంకా అక్కడ పెట్టేసి వచ్చాననమాట. అవి చాలా కాస్ట్లీ ఉన్నాయి. నాకైతే ఈ మధ్య ట్రెండింగ్‌లో ఉంది కదా! అందరూ సీడ్స్ ఏసి డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నారు. అలా చేసుకొని తిందాము అని అటెళ్ళాను. కాకపోతే అలా అనేసరికి ఇంక అక్కడ పెట్టేసి అయితే వచ్చేసాను. ఇక్కడ చూసారా స్వీట్ బాక్స్ ఎంత బాగున్నాయో డెకరేషన్. ఇప్పుడు పెళ్ళిళ్ళు, ఎంగేజ్‌మెంట్ వాటికి ఇలా ఇస్తారు కదా డెకరేట్ చేసి. ఇక్కడ చూసారా ఎన్ని వెరైటీ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయో. నాకైతే టెంప్టింగ్ అనిపించింది. నేను ఎక్కువ స్వీట్స్ తినను. కాకపోతే ఆ స్వీట్స్ చూసి అయితే నాకైతే తినాలనిపించిందనమాట. మీకైతే ఏ స్వీట్ ఫేవరెటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే సున్నుండ అయితే భలే అనిపించింది తినాలనిపించి. నాకు చాలా ఇష్టం సున్నుండ. మా అమ్మమ్మ బాగా చేసి పెట్టేది నేతితో. ఇక్కడ కాజు కట్లీ అండ్ బాదం కట్లీ కూడా వచ్చింది. నాకు తెలీదు. నేనైతే ఇప్పుడే చూస్తున్నా. బాదుషా అవన్నీ అయితే భలే ఉన్నాయి జ్యూసీగా. నేనైతే ఇంకా లాస్ట్‌గా బాదం మిల్క్ చల్లగా తాగుదాము అనేసి బాదం మిల్క్ తెచ్చుకొని తాగుతున్నా. మా మమ్మీ అయితే కచోరీ తింటుందనమాట. బాదం మిల్క్ తాగుతూ ఉంటే ఎంత బాగుందంటే అంత స్వీట్ లేదు, అంత లో షుగర్ లేదు. దాంట్లో బాదం పలుకులు నములుతూ అసలు ఎన్ని పలుకులు వచ్చాయో. 40 రూపీస్ గ్లాసు. నాకైతే వర్త్ అనిపించింది. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా అంటే చాలా బాగుంది. చల్లగా ఉంది కదా! కడుపులో ఇట్లా తాగుతూ ఉంటే ఇట్లా పోతూ ఉందనమాట డైరెక్షన్. అంత చల్లగా అంత బాగుందనమాట. ఈవినింగ్ టైం ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా! సో, ఈవినింగ్ అలా చల్లగా తాగేటప్పుడు చాలా